ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి అంటే ప్రధానంగా ఏమి రీజన్స్ అంటారు? అంటే ఒకటి అని చెప్పడానికి లేదు. హ్మ్. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఓకే. సో, మనకి మామూలుగా ఫెర్టిలిటీ ఇష్యూస్ అనే కాదు, జనరల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఏవైతే 60స్‌లో, 50స్‌లో రావాల్సినవి ఇప్పుడు 30స్, 40స్‌లోనే వస్తుంది. హ్మ్. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని ఇఫ్ వి గో బ్యాక్ అండ్ సీ. మెయిన్ రీజన్ ఫస్ట్ రీజన్ ఎనీ హెల్త్ ఇష్యూ రీప్రొడక్టివ్ అనే కాదు. హ్మ్. ఎనీ హెల్త్ ఇష్యూకి ఫస్ట్ లైఫ్ స్టైల్. ఓకే. సో, లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. లైఫ్ స్టైల్ అనుకుంటే అందులో మనకి ఫస్ట్ డైట్, హ్మ్. యాక్టివిటీ, తర్వాత స్లీప్, తర్వాత హ్యాబిట్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్. హ్మ్. ఈ 5 ఆస్పెక్ట్స్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. యెస్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవును. హ్మ్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి ఇంకా పాడవుతోంది. హ్మ్. అంటే యాక్చువల్‌గా మనకిప్పుడున్న టెక్నాలజీకి, మనకిప్పుడున్న కంఫర్ట్స్‌కి మనం ఇన్ జనరల్ ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. అవును. కానీ జనరేషన్ టు జనరేషన్ వి ఆర్ బికమింగ్ వీకర్ అండ్ వీకర్. కరెక్ట్. సో, మనకి అమ్మమ్మ వాళ్ళకి ఉన్నంత స్టామినా ఇప్పుడు మనకి లేదు. అవును. సో, హ్మ్. ఇదన్నిటికి మెయిన్ కారణం ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్. హ్మ్. సో, వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ వేరు, మనం లీడ్ చేసిన లైఫ్ స్టైల్ వేరు. అందులో మెయిన్ డైట్. ఓకే. సో, డైట్‌లో అప్పుడు తినే ఫుడ్‌కి, ఇప్పుడు తినే ఫుడ్‌కి నక్కకి, నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది.